ఇలా చూడండి గోపాలన్నయ్య, పొద్దున్నుంచి నడిచి నడిచి కాలంతా ఒకటి నొప్పిగా ఉంది. వంగి పని చేయకుండా 4 డబ్బులు సంపాదిస్తుందని ఊరు వాళ్ళంతా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కల వెనకతలా 1000 సార్లు తిరిగితేగాని డబ్బు దొరకటం లేదు. అక్కరాడడం చూసారనుకో అటు నుంచి అటే వెళ్ళిపోతారు. దానికి వాడిని వెతికి కనిపెట్టాలి. వెతికి కనిపెట్టడంలో మీరు చాలా గొప్పవాళ్ళు కదా. గోపాలన్నయ్య, బిజినెస్ ఇప్పుడు లాస్లో ఉంది. ముందులా కాదు, బ్యాంకులో ఇప్పుడు చాలా డబ్బిస్తున్నారుగా, అందుకని నా వడ్డీ పోయింది. ఏంటి వాసంతి, బ్యాంకుకి వెళ్ళి లోన్కి అప్లికేషన్ పెడితే మనం చచ్చాకే పాస్ అవుతుంది. వెంటనే కావాలంటే వాసంతి దగ్గరికే వెళ్ళాలి. కానీ డబ్బు తీసుకునేటప్పుడు తీయగా మాట్లాడతారు. డబ్బు చేతికొచ్చాక ఇంకా ఎస్కేప్ అయిపోతారు. వీళ్ళందరినీ ఇలాగే వదిలిపెడితే నేను నడు రోడ్లో కూర్చోవలసిందే. గోపాలన్నయ్య, నీ బంధువులు ఎక్కడున్నారు? ఎక్కడుంది బంధువు? అలాంటి వాళ్ళు ఎవరున్నారబ్బా? మీరొక అందగతిని అక్కడ పెట్టుకున్నారు కదా, తనే. ఓ ఆ అమ్మాయా? ఎవరికి తెలుసు? నీకు నా గురించి తెలుసు కదా, నేను ఎలాంటి వాడినో. నాకు తెలుసు, అందుకనే అడిగాను. ఆ అమ్మాయి మతిస్థిమితం లేనమ్మాయి. జరగని జరగని. నువ్వు చిలిపిదానివి. రాను రానన్నా మీకు ఆడపిచ్చి పట్టినట్టుగా ఉంది. అవునరా, ఇలాంటి విషయాల్లో నాకు కూడా కొంచెం పిచ్చెక్కువే. నాకదే అర్థం కావడం లేదు. సుశీల ఉండగా ఆ అమ్మాయి మీద ఆశ ఎందుకు మీకు? సుశీల నెంబర్ 1 అమ్మాయి, అందులో ఏ సందేహం లేదు. కానీ తనకు కొంచెం వయసు అయిపోయింది. ఏదేమైనా ఆ అమ్మాయి అసలు స్నానమే చేయదు కదా, అలాంటిది. రే, మంచి 5 స్టార్ హోటల్లో తినడం కంటే ఆకా హోటల్లో తినడం రుచే వేర్రా. రే, తెల్ల చొక్కా మీద మచ్చపడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, అదేలాగా ఇది. మనసులో ఒక కోరిక పుట్టిందంటే దాన్ని అనుభవించకుండా ఈ వర్గీస్ వదిలిపెట్టడరా. అదేరా ఈ వర్గీస్ స్పెషాలిటీ. నీకు అర్థమైందా? అలా ఆలోచిస్తుంటే మీరు చెప్పేది సరే. ఈ పిల్లకి 100 ఏళ్ళురా. మనం ఇలా చెప్పామో లేదో అదిగో వచ్చేసింది. దాన్ని పట్టుకుని బండి ఎక్కించరా. గట్టిగా పట్టుకో. ఎక్కించు. ఏంటో చూస్తున్నావు? లాక్కెళ్ళి లోపలికి తీసుకెళ్ళి. ఎవరి కాళ్ళలోనూ పడకూడదు. ఎవరికైనా విషయం తెలుస్తుందంటే అంతే. మనుషులను ప్రశాంతంగా బతకనెవరు. తీసుకెళ్ళరా లోపలికి. రావే. నువ్వెందుకు ఆ ఇంటికెళ్ళా? ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చింది, నేను తరివేశాను. అన్నా, నీ ఓనర్కి చెప్పు పాపాలు అక్రమాలు చేయొద్దని, మమ్మల్ని బానిసలుగా మార్చేద్దని చెప్పండి. ఏదో ఒకరోజు ఆయన చేసిన పాపాలు ఆయన దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. పాత సాహిత్యం అంతా గొప్ప చరిత్రే. తాటాకుల మీద రేకుల మీద రాస్తే జీవితాంతం ఉంటాయి. కాని ఇప్పుడు వస్తున్న రచయితలు రాసే రాతలు అంత బాగోలేకపోవడానికి గల కారణం ఏంటి? అందులో అర్థం ఉండటం లేదు. ఈ మధ్య ఆడవాళ్ళం రాస్తాం మగవాళ్ళం రాస్తామని అర్హత లేని వాళ్ళు కూడా వారపత్రికలో చెత్తా చెదారం అంతా రాస్తున్నారు. అలాంటి సృష్టికి ఆయుషే లేదు. మీరేమంటారన్నా? ఏ విత్తనమైనా మొలుస్తుంది, కానీ బాగా మొలకెత్తే విత్తనం నాటితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పేది నిజమే కదా? అది నిజమే. ఈయన చెప్పినట్టు మంచి విషయం చేస్తే అవి అలాగే ఉంటాయి. కాని పరిస్థితికి తగ్గట్టు మారిపోయేవాడు వాడే నాశనమైపోతాడు. అదేగా ఇప్పుడు జరుగుతోంది. ఎవరో అమ్మాయి అటు వెళ్తోంది. ఎవరో బెచ్చమెత్తుకునే అమ్మాయి అనుకుంటాను. ఇది అటువంటిది కాదు. ఏదో ఊరి నుంచి ఇక్కడికి వచ్చింది. రాత్రి అయితే చాలామంది ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. అంతా అమ్మాయి కర్మ. ఏం చేస్తాం? ఏదో ఒక అనాథాశ్రయంలోనో ఏదో ఒక పునరావాస కేంద్రంలోనో చేర్చుంటే చాలా బాగుండేది కదా. దానికి నువ్వే గ్యారెంటీ ఇవ్వాలి. అది నువ్వు కూడా చేయొచ్చు కదా.
ఇది మన ఊరికి శాపం. దీంతో మాకు సంబంధం లేదని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశులకి ప్రేమని పంచి మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే అప్పుడు సమాజం బాగుపడుతుంది, దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది మనకెందుకు? మనం కాసేపు ఆడుకుందాం. అదే మనకి చాలా ముఖ్యం. లేదు, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. నాకు చాలా పనులున్నాయి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అది కూడా కరెక్టే. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? అవన్నీ అలా పడేసేవేంటి? చాచి ఒకటి ఇవ్వాలనుంది. పాపం చూసుకుంటే చాలా చేస్తుంది. పాపం చూడ్డానికి అందంగా ఉంది, కానీ పిచ్చిదానిలాగా ఉంది. ఏ ఇంటి బిడ్డో ఇలా అయ్యింది. మార్కెట్లో ఎవ్వరూ తన్ను వదిలిపెట్టలేదనే మా చిన్నమ్మ చెప్పింది. ఆమెకే మీ ఆయనే చెప్పాడంట. తను పెద్ద కిల్లాడని నాకు తెలుసు. ఏంటి, వాణ్ణి దగ్గరకొచ్చాడా? ఏదో పక్కలో ఉంచి చూసినట్టు చెప్తున్నావు. క్లాసులో ఉంటే అలా ఉంటావు, చర్చిలో కూడా అలాగే ఉంటున్నావు. అందుకే నీకు మార్కులు బాగా తగ్గుతున్నాయి. అమ్మా, చర్చిలోనే కాస్త శ్రద్ధగా ఉంటే బాగుంటుంది కదా. నన్ను చదవమని చెప్పండి అంకుల్, అన్నిట్లో A+. అల్లరి చేయడంలో కూడా చెప్పు. పిల్లలందరూ ఒకేలా ఉంటారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. అంతా కాలానికి తగ్గట్టే జరుగుతోంది. మనమేం చేయగలం చెప్పు? మనం మాత్రం ఏం చేస్తాం, జరిగేది జరుగుతుంది అంతే. అవును. నిజంగా దీనికి పిచ్చి లేదు. ఒకవేళ నటిస్తుందా ఏంటి? ఏమీ అర్థం కావట్లేదు.